ఓం శ్రీ రాఘవేంద్ర స్వామియై నమః. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 1595 నుంచి 1671 వరకు ఉన్నట్టుగా ప్రతీతి. హిందూ మత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జీవించారు. ఇతను వైష్ణవాన్ని అంటే విష్ణువుని కొలిచే సిద్ధాంతం అన్నమాట. వైష్ణవాన్ని అనునయించారు. మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించారు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. తమిళనాడులోని కుంభకోణం మధ్యమఠాన్ని 1624 నుండి 1636 వరకు మఠాధిపతిగా పాలించి ఆపై ఉత్తరానికి యాత్రలు చేశారు. ఇతను శ్రీ మూలరాముడి శ్రీ పంచముఖ ముఖ్య ప్రాణదేవరు అంటే పంచముఖ హనుమంతుడు అన్నమాట యొక్క పరమ భక్తులు. ఇతను పంచముఖిలో తపస్సు చేశారు. ఇచ్చట పంచముఖ హనుమంతుడిని దర్శించారు. హనుమంతుని పంచముఖ దర్శనం శ్రీ రామచంద్రుల తరువాత దర్శించినది శ్రీ రాఘవేంద్ర తీర్థులు మాత్రమే. మంత్రాలయంలో తన మఠాన్ని స్థాపించారు. ఇక్కడే జీవ సమాధి పొందారు. వేల కొలది భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు. రాఘవేంద్ర స్వామి వెంకన్న భట్టుగా తమిళనాడులోని భువనగిరిలో తిమ్మన్న భట్టు గోపికాంబ అనే కన్నడ భట్టు రాజుల రెండవ సంతానంగా 1595లో జన్మించారు. జన్మ సంవత్సరం 1598 లేదా 1601 కూడా కావచ్చు అనే వాదనలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పుట్టినందున ఇతన్ని చిన్నప్పుడు వెంకటనాథుడని వెంకటాచార్య అని కూడా పిలిచేవారు. తన బావ లక్ష్మీ నరసింహాచార్ వద్ద మదురైలో ప్రాథమిక విద్యను అభ్యసించాక వెంకటనాథుడిని కుంభకోణంలోని శ్రీమఠంలో విద్యార్థిగా చేరి ఆపై రాఘవేంద్ర తీర్థులుగా సన్యాసించారు. 1614లో మదురై నుండి తిరిగి వచ్చినప్పుడు సరస్వతీబాయితో వీరికి వివాహమైంది. వీరి కొడుకు లక్ష్మీనారాయణాచార్య అదే సంవత్సరంలో పుట్టాడు. ఆ తరువాత కుటుంబమంతా కుంభకోణం చేరుకుంది. శ్రీమఠంలో రాఘవేంద్ర స్వామి సుధీంద్ర తీర్థుల వద్ద అభ్యసించడం మొదలుపెట్టారు. అనతి కాలంలోనే గొప్ప విద్యార్థిగా ఉద్భవించి అన్ని వాదోపవాదాల్లో తర్కాలలో తనకంటే పెద్దవారిని సైతం ఓడించారు. సంస్కృత వైదిక శాస్త్రాల్లో నిష్ణాతుడై ఇతరులకు బోధించడం మొదలుపెట్టారు. రాఘవేంద్ర స్వామి సంగీతంలో కూడా నిష్ణాతులే. ఆయన కాలంలో ఆయన గొప్ప వైణికుడు. గురువు తర్వాత మఠం బాధ్యతలు స్వీకరించి ఆపై దక్షిణ భారతమంతా విజయం చేయటానికి బయలుదేరారు. మార్గంలో ఎన్నో అద్భుతాలను తన శిష్య బృందానికి చూపిస్తూ మధ్యోప్రోక్త ద్వైత సిద్ధాంతానికి బాగా ప్రచారం చేశారు. 1671లో తన శిష్య బృందంతో రాబోయే 800 సంవత్సరాలు జీవించే ఉంటానని చెప్పి మంత్రాలయంలో జీవ సమాధి పొందారు. తుంగభద్రా నదీ తీరాన కొలువైన మంత్రాలయం రమణీయమైన అద్భుతమైన దివ్యక్షేత్రం. రాఘవేంద్ర స్వామి పాల్గొన మాసంలో సప్తమి తిథి నాడు జన్మించాడు. ఆ రోజుని స్వామివారి జయంతిగా విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించబడతారు. శ్రావణ బహుళ ద్వితీయ నాడు క్రీస్తు శకం 1671లో ఆయన సజీవంగా సమాధిలోకి ప్రవేశించి జీవ సమాధి అయినారు. ఆ సమాధినే రాఘవేంద్ర బృందావనం అని పిలుస్తారు. ఆ బృందావనం నాటి నుండి నేటి వరకు గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా దివ్య క్షేత్రంగా విరాజిల్లుతున్నది. శ్రీ రాఘవేంద్ర స్వామి ప్రహ్లాదుని అవతారమని భక్తుల విశ్వాసం. తనను నమ్మి తన దగ్గరకు వచ్చిన వారి కోరికలు ఆపదలు తప్పకుండా తీర్చు మహిమాన్వితమైన స్వామి. స్వామి బృందావనాంతరం కూడా ఈ క్షేత్రంకి వచ్చే భక్తుల కోరికలు తీర్చు కొంగు బంగారం. 3 రోజుల పాటు జరిగే ఈ ఆరాధనా ఉత్సవాలు
ఎంతో ఘనంగా దేదీప్యమానంగా జరుగుతాయి. కర్నూలు జిల్లాలో వెలసిన మహిమాన్వితమైన క్షేత్రం రాఘవేంద్ర స్వామి దేవాలయం. కాంచీ పట్టణానికి 20 మైళ్ళ దూరంలో గల భువనగిరిలో క్రీస్తు శకం 1598లో వెంకటభట్టు అనే బాలుడు జన్మించాడు. ఆయనే పెరిగి పెద్దవాడు అయి శ్రీ రాఘవేంద్ర స్వామిగా ప్రసిద్ధి చెందాడు. మహా తపస్సంపన్నుడు జమదగ్ని మహర్షి, ఆయన భార్య రేణుకాదేవి మాంచాల దేవతగా ఇక్కడ అవతరించింది అని ఆమె పేరు మీదే గ్రామానికి మాంచాల అని స్థిరపడింది. ఆ తరువాత అది మంత్రాలయ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది అని స్థల పురాణం. బృందావనం వెలసిన చోటే పూర్వం భక్త ప్రహ్లాద యజ్ఞం చేశాడని, అతడే కలియుగంలో రాఘవేంద్ర స్వామిగా జన్మించాడని విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయల మతగురువు అయిన శ్రీ వ్యాసరాయల వారే రాఘవేంద్ర స్వామి అని కూడా చెబుతుంటారు. తనను దర్శించిన భక్తుల కోరికలు తీర్చడమే కాకుండా వారికి మంచి ఆరోగ్యాన్ని, సిరి సంపదలను కలుగజేస్తారు రాఘవేంద్ర స్వామి. ఇక్కడకు దగ్గరలో పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం కూడా కలదు. ఆ కాలంలో వెంకటనాథుడు దుర్భరమైన దారిద్ర్యం అనుభవిస్తున్నాడు. అంటే కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాడు అని అర్థం. సహాయం చేసేవారు ఎవరూ లేరు. నిస్సహాయ స్థితిలో వెంకటనాథుడు తన కుటుంబంతో సహా కుంభకోణం వెళ్ళారు. అనుకోకుండా అక్కడికి సుధీంద్ర తీర్థుల వారి దగ్గర తాత్కాలికంగా ఆశ్రయం లభించింది. సుధీంద్ర తీర్థులకు కొత్త శిష్యుడైన వెంకటనాథుని ప్రజ్ఞాపాఠవాలు, వినయ విధేయతలు, శాస్త్ర పరిజ్ఞానం ఎంతగానో నచ్చాయి. అప్పుడు వెంకటనాథుని పిలిచి తన తర్వాత మఠాధిపత్య బాధ్యత స్వీకరించవలసిందిగా తన మనసులోని భావన తెలియజేశారు. తన కుటుంబాన్ని పోషించుకునే బాధ్యత తనపై ఉందని మఠాధిపత్య బాధ్యతను తిరస్కరించి మనసులో బాధపడుతూనే వెళ్ళిపోయాడు వెంకటనాథుడు. ఆ రాత్రి వెంకటనాథుని కలలో సరస్వతీదేవి కనిపించి తాను కారణ జన్ముడు అన్న విషయాన్ని చెప్పింది. గురువు చెప్పిన మాట వినమని చెప్పింది. అప్పుడు హుటాహుటిన గురువు దగ్గరకు వెళ్ళిపోయాడు వెంకటనాథుడు. సుధీంద్రులు వెంకటనాథుని తంజావూరులోని తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి శాస్త్రోక్తంగా సన్యాస దీక్షనిచ్చి పీఠాధిపత్యం అప్పగించారు. అప్పటి నుండి వెంకటనాథుని దీక్షానామం రాఘవేంద్ర స్వామిగా మారిపోయింది. సన్యాస దీక్ష తీసుకునే నాటికి రాఘవేంద్రులు 23 ఏళ్ల వయసులో ఉన్నారు. తదుపరి 40 సంవత్సరాల పాటు అతి పవిత్రమైన ఆధ్యాత్మిక జీవనం గడిపి మూలరాముని ఆరాధించారు. ఈ 40 ఏళ్లలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారి సమాజానికి చేసిన సేవలు, సాధించిన విజయాలు, వారు చూపిన మహిమలు వారి సోదరి కుమారుడు నారాయణ్ చార్ రాఘవేంద్ర విజయం అన్న గ్రంథంలో పొందుపరిచారు. ఆ కాలంలో ఓ నవాబు రాఘవేంద్రులను పరీక్షించాలని 2 బుట్టలతో మాంసం పంపాడు. ఆ మాంసం పళ్ళుగా మారిపోయాయి. భక్తులు, శిష్యులు చూసి ఆశ్చర్యపోయారు. ఒకసారి మృతి చెందిన బాలుడికి స్వామివారు ప్రాణం పోశారు. ఆవుల కాపరి వెంకన్న అనే వ్యక్తి స్వామి అనుగ్రహంతో విద్వాంసుడై మఠాన్ని నిర్మించి స్వామిని సేవించి తరించాడు. తంజావూరు రాజ్యంలో కరువు కాటకాలు పెరిగిపోవటంతో ఆ రాజు కోరిక మేరకు రాజధానికి వెళ్ళి ధాన్యపు కొట్టుపై శ్రీ అనే బీజాక్షరాన్ని సంస్కృతంలో రాసి అదే బీజాక్షరాన్ని నిత్యం రాస్తూ జపం చేయమని చెప్పారు. కొద్ది రోజుల్లోనే కుండపోతగా వర్షాలు పడి పంటలు పండి రాజ్యం సుభిక్షమైంది. స్వామివారి మృతికా స్పర్శచే పిశాచాలు పారిపోతాయి. మంత్రాక్షతలు రోగపీడితులను ఆరోగ్యవంతులను చేస్తాయి. ఇలాంటి మహిమలు రాఘవేంద్ర స్వామి జీవనంలో కోకొల్లలు. అలా శ్రీ రాఘవేంద్ర స్వామి వారి కీర్తి ప్రతిష్టలు దశదశలా పాకాయి. అసమాన ప్రతిభతో ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న రాఘవేంద్ర స్వామికి టిప్పణాచార్య చక్రవర్తి బిరుదు లభించింది. వ్యాకరణ శాస్త్రంలో ఆయన ప్రజ్ఞాపాఠవాలకు మెచ్చి మహాభాష్యాకార బిరుదుతో సన్మానించారు. ఆయన స్వతంత్ర రచనల్లో జైమిని పూర్వ మీమాంసా సూత్రాలకు రాసిన భాష్యం
పట్ట సంగ్రహం భారతీయ తత్వశాస్త్రానికి అపురూపమైన కానుక. వివిధ భాషలకు సులభంగా వ్యాఖ్యానాలు రచించి మధ్య సిద్ధాంత ఔన్నత్యాన్ని ప్రతిపాదించారు. 9 ప్రధాన ఉపనిషత్తులకు వ్యాఖ్యానాలు రచించారు. వ్యాసతీర్థుల చంద్రికకు ప్రకాశిక పేరుతో చేసిన పరిమళ వ్యాఖ్యానంతో పరిమళాచార్యుడుగా వాసికెక్కారు. శ్రీ గురు రాఘవేంద్రుల వారిని స్మరిస్తూ భక్తి శ్రద్ధలతో గురుస్తోత్రం పఠిస్తే వాని అనుగ్రహం లభించి దుఃఖాలు తొలగిపోతాయి. వారిని కలియుగ కల్పవృక్షంగా భక్తులు భావిస్తారు. వారు ఇప్పటికీ భక్తుల కష్టాలు కడతేరుస్తూ భక్తులచే పూజలు అందుకుంటున్నారు. వారు మానవ కళ్యాణం కోసం వెలిసిన మహిమాన్వితులు. భక్తులు రాఘవేంద్ర స్వామిని శ్రీ రాయలు అని కూడా పిలుచుకుంటారు. మాధ్వ ప్రచారం సాగిస్తూ ప్రజా సంక్షేమం కోసం యోగిగా మారిన మహనీయుడు శ్రీ రాయలు. వారు వేదాలతో పాటు వీణా వాయిద్యం కూడా నేర్చుకున్నారు. వారు దేశ సంచారం చేస్తూ వేదాంత చర్చల్లో ఎందరినో మెప్పించారు. తంజావూరు, వెల్లూరు, శ్రీరంగం, రామేశ్వరం, మధుర మొదలగు ప్రాంతాలలో పర్యటిస్తూ మధ్వ సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. వేదాంత చర్చల్లో అనేక మంది పండితులను ఓడించారు. భక్తుల కోరికలు తీర్చే దైవంగా, సాహితీవేత్తగా, మహిమలు చూపే మహనీయుడుగా శ్రీ రాఘవేంద్రులు ఇప్పటికీ భక్తుల హృదయాలలో కొలువై ఉన్నారు. ఓం శ్రీ రాఘవేంద్ర స్వామియే నమః. తండ్రి చల్లగా చూడు తండ్రి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.